ప్యాటర్న్స్ కుట్టాలన్నా ఏదైనా సరే మనం ముందు కట్ చేయడం. కానీ ఇక్కడ ఈ కట్స్ ఉన్నాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం వీల్ మార్క్ పెట్టుకున్నాం కదా, సో ఈ వీల్ మార్క్ మనకి కట్స్ అనేది కట్ట మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో అలా పెట్టుకుని మీరు ఇలా పెట్టుకుని స్టిచ్ చేయాలి. స్టిచ్ చేయడం అలా అనేది చూస్తారు. ఫస్ట్ నేను రౌండ్స్ చెప్పాను కదా, అది ఇంటిగా ఉపయోగపడుతుంది అని ఫస్ట్ నేనే చెప్పాను. సో అర్థమైందా? మీకు అసలు కట్ ఎలా కట్ చేయాలి, రౌండ్ లో ఎలా డ్రా చేసుకోవాలో అర్థమైంది కదా. సో ఓకేనా, ఇప్పుడు స్టిచ్ చూపిస్తాను. ఓకేనా, ఎలా కట్ చేసుకోవాలి, ఇటు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుని మనం తర్వాత కట్ చేసుకోవాలి. కానీ మనకి హ్యాండ్స్ ఏంటంటే మనం ఫస్ట్ చూపిస్తాం కదా, హ్యాండ్స్ వేయకుండా. సో హ్యాండ్స్ అంటే అనుకుంటున్నాం నాకు ఎప్పుడో ఇలా తీసేసుకుని. ఓకేనా, ఇప్పుడు మనం వీటిని ఎలా అంటే ఫ్రంట్ ఎలా పెట్టుకోవాలి, బ్యాక్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత ఇలా మొత్తం తీసుకుని కట్ చేసుకోవాలి. టేబుల్ ఉండాలని చెప్తున్నాను. ఇంకే మనం వర్క్ చేయాలంటే మనకి ప్రకారమైన అన్ని ఉండాలి. అదేనా, మనం ఏదైనా కుకింగ్ చేయాలన్నా అన్ని ఇంగ్రీడియంట్స్ లేకుండా మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ వర్క్ అయినా అంతే. మనం చేయాలంటే ఐరన్ బాక్స్ కావాలి, రోలర్ కావాలి, మనకి ప్రింట్ చేయడానికి కావాలి, స్కేల్స్ కావాలి, అన్ని అంటే ముందే ప్రొవైడ్ చేశారు, చేసారు. ఇంకేమైనా వర్క్ కావాల్సి అనేది చేసుకుని తెచ్చుకుని చేసుకోవాలి.